ఓన్గా బ్రాండ్ మేము ఫైనాన్స్ యాక్టివిటీ స్టార్ట్ చేసాం. 2005లో ఒక పేపర్ ఆడేశారు డీలర్ కావాలని. ఇక దాన్ని పట్టుకొని నేను ప్రయత్నం చేస్తూ వెళ్తే ఐ వాజ్ లక్కీ టు గెట్ కన్సిడర్. చిన్న ఫైనాన్స్, 20,000 పెట్టుబడి. ఈ ఎంప్లాయ్మెంట్ ఆల్సో మాకు ఒక ప్యాషన్ అనమాట. ఇప్పుడు ఆయన ఎందుకో ఫర్ సమ్ రీజన్ యాక్సెప్ట్ చేయలేదు నేను చెప్పిందని. నేను మొత్తంగా 4 సంవత్సరాలు పనిచేసిన అక్కడ. అప్పుడు నేను తీసుకున్న డిసిషన్ చాలా మంచి నిర్ణయం అని నాకు ఈ రోజు అనిపిస్తుంది. అంటే నాకు ఉన్న లీడర్షిప్ యాక్టివిటీస్ అక్కడ నన్ను కంప్రెస్ చేసి పెడుతుంటే నేను అందులో అడ్జస్ట్ కాలేకపోయాను. నాకు ఒకటే గోల్ ఉండే, అందరికీ ఆదర్శంగా ఉండాలి, ఇది ఒక బ్రాండ్ లాగా మారాలని నా మనసులో అనుకున్నా. ఆ నమ్మకం మేము కస్టమర్లో కలిగించి అది ఎస్టాబ్లిష్ చేయగలిగాం కస్టమర్స్ లో. అందుకే ఇప్పుడు మేము ఎక్కడైతే దాన్ని హ్యాండిల్ చేస్తున్నామో అది అక్కడ మేమే నెంబర్ 1. కరీంనగర్ కోరుట్లో పుట్టిన ఒక వ్యక్తి తన ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ చూసుకొని ఇంటర్ చదవడం ఆపేసి గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడ ఒక 4 years లిటరింగ్ పని చేసుకొని వెనక్కి వచ్చేసి ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేయాలన్న దీంతో ఒక సంస్థ మొదలు పెడదాం అనుకున్నారు. చాలా చోట్ల వర్క్ చేసి ఏది సెట్ అవ్వట్లేదు, తనంతట తనే ఏదైనా స్వంతగా చేయాలి అని చెప్పి నిర్ణయించుకొని ఆదర్శ్ మోటార్స్ అనే బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఈ రోజు మన టర్నింగ్ పాయింట్ గెస్ట్ ఆదర్శ్ మోటార్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ గౌడ్ గారు. సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్ వచ్చినందుకు. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ అండి ఆదిత్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వే టు న్యూస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నాను. ఓకే సార్, మీ స్టోరీ ఏంటనే నాకు తెలుసు, మీ బ్రాండ్ ఏంటనేది నాకు తెలుసు. బట్ తెలుగు వాళ్ళకి, తెలియని వాళ్ళకి మీరు ఒక చిన్న ఇంట్రొడక్షన్ తెలుగులో ఇవ్వాలి మీ గురించి అంటే ఏమని చెప్తారు? జనరల్గా నన్ను కరీంనగర్లో అయితే ఇట్స్ మై నేటివ్ ప్లేస్. ఆదర్శ సత్తన్న అని అందరూ సంబోధిస్తుంటారు. సో అందరు కూడాను మా ఇంటి పేరునే ఆదర్శగా వాడుతుంటారు అనమాట. ఒరిజినల్గా మా ఇంటి పేరు, నా పేరు పూర్తి పేరు బూరుగు సత్యనారాయణ గౌడ్. బట్ జనరల్గా నన్ను అందరూ ఆదర్శ సత్యనారాయణ అని, ఇంకా దగ్గర వాళ్ళ ప్రేమతో అయితే సత్యన్న అని పిలుస్తుంటారు. ఓకే ఓకే. సో పుట్టింది ఎక్కడ సార్ మీరు? పుట్టింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కొరుట్ల అనే పట్టణంలో జన్మించాను నేను. మా ఫాదర్కి మేము 7 సంతానం. ఓకే. 5 బ్రదర్స్ మేము. మాకు 2 సిస్టర్స్. మా మదర్ 5 years బ్యాక్ జరిగిపోయారు, ఫాదర్ ఒక 13 years బ్యాక్ జరిగిపోయారు. సో మా అక్కలిద్దరు పెద్దవాళ్ళు. నేను 5 బ్రదర్స్లో మధ్యవాణి అనమాట. నాకు 2 అన్నలు ఉన్నారు, 2 తమ్ముళ్ళు. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ అది కానీ ఏంటి సార్ జనరల్లీ? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే యాక్చువల్గా మేము బాగా ఫెమిలియర్ కుటుంబం అయితే కాదు. మా నాన్నగారు ఏంటంటే కరీంనగర్ దగ్గర బహదూర్ ఖాన్పేట అనే ఒక విలేజ్. అక్కడి నుంచి మా నాన్నగారు మేము పుట్టక ముందే కొరుట్లకు మైగ్రేట్ అయిపోయారు అనమాట. రైస్ మిల్స్లో అట్లా వర్క్ చేయడానికి మైగ్రేట్ అయ్యి అక్కడ చేస్తుండేవారు. ఒక టీమ్ ఆఫ్ వర్కర్స్ని మా నాన్న లీడ్ చేస్తుండేది. అట్లనే క్రమంలో చిన్న చిన్న రైస్ బాన్ బిజినెస్ అది చేస్తుండేవారు మా నాన్న. ఓకే, అండర్స్టూడ్. సో వెల్ టు డూ ఫ్యామిలీ ఆర్ లేకపోతే వెల్దీ ఫ్యామిలీ అని చెప్పి అనొచ్చా, అనకూడదు అప్పుడు బ్యాక్ దెన్? మేము వెల్దీ ఫ్యామిలీ అయితే కాదు, కష్టపడే కుటుంబమే. ఓకే. చాలా చాలా అంటే ఇంకా కష్టపడి హార్డ్ వర్క్ చేసే మేము మా నాన్నగారు మమ్మల్ని అందరినీ పోషించగలిగారు. ఓకే, అండర్స్టూడ్. సో మీరు చదువుకుంటున్న టైంలో స్కూల్లో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ 7 సంతానం అని చెప్పన్నారు కదా, ఇంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్న దగ్గర ఏం చేయాలి, ఎలా పెరగాలి, లైఫ్లో ఏదో ఒకటి చేయాలని ఇలాంటి ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఏమైనా మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు వచ్చింది ఆ టైంలో? మా అమ్మ నాన్న మమ్మల్ని వాళ్ళు చేసేది మామూలుగా హార్డ్ వర్క్ అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా కోరుకునేవాళ్ళు. మా అక్కలకైతేనేమో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేశారు. మా బ్రదర్స్ అందరిలో మమ్మల్ని అందరినీ వాళ్ళు ఎట్లా చేసి చదివిపించాలి, మా పిల్లల్ని బాగు చేయాలి, ఈ పనిలోకి రాకుండా చూడాలి మా పిల్లలు అనేది బాగా తాపత్రయపడేవాళ్ళు మా అమ్మ నాన్న. చదివించడానికి మా అందరినీ కూడా చదివించడానికి గట్టి ప్రయత్నం చేశారు. ఫర్ డిఫరెంట్ రీజన్స్ మా అన్నలు ఏంటంటే 10th వరకు వచ్చిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. మా అన్నలు మా పేరెంట్స్ కలిపి నన్ను, నా తర్వాత మా తమ్ముళ్ళిద్దరిని కూడా మంచి చదివించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ వంతు కృషి ఉంది. మేము ఈ మాత్రం ఎక్కడి వరకు అయితే చదువుకున్నామో అక్కడి వరకు చేశారు. ఓకే, అండర్స్టూడ్. స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది సార్? నా స్కూలింగ్ కానీ ఇంటర్మీడియట్ వరకు కానీ నేను కొరుట్లలోనే చదువుకున్నా. ఓకే, అండర్స్టూడ్. సో మీరు చదువుకునేటప్పుడు టాపరా లేకపోతే మీడియమా, ఎలా చదువుకునే వాళ్ళు? నేను చిన్నప్పటి నుంచి కూడాను క్లాస్లో మెరిట్ స్టూడెంట్నే. నేను ఆల్మోస్ట్ టాపర్గా ఉండేవాడిని. ప్లస్ నేను క్లాస్ మానిటర్గా కూడాను ఉండేవాడిని అనమాట. దాదాపు 1వ, 2వ తరగతి నుంచే నేను క్లాస్ లీడర్గా ఉండేది. నాకు ఆ
లీడర్షిప్ యాక్టివిటీస్ అనేది చిన్నప్పటి నుండే ఉండేవి. ఓకే. మళ్ళీ మా స్కూల్ డేస్లో 9th 10th ఇట్లా వచ్చిన తర్వాత మా స్కూల్లో ఎలక్షన్స్ అవి పెడితే కూడాను దాదాపు 90% రోడ్స్ తోటి నేను స్కూల్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికైనా 2 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేసిన. ఇక నాకు అది అట్లనే అలవాటు వచ్చేసింది, కంటిన్యూ అయిపోయింది ఓకే. నా క్యారియర్లో. ఓకే. సో స్కూల్ టు ఇంటర్ ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో జనరల్లీ ఏంటి అంటే అడోల్సెన్స్ ఏజ్లో వచ్చినప్పుడు మెచ్యూరిటీ వస్తుంది లేకపోతే రెస్పాన్సిబిలిటీ ఇంకా తీసుకుంటారు కదా. ఫ్యామిలీని చూసి వచ్చిన దగ్గర ఇంటర్ జాయిన్ అయినప్పుడు అలాంటి టైంలో మీకు ఏదైనా మంచి ట్రాన్సిషన్ అయిందా లైఫ్లో, ఆలోచన విధంగా కానీ లేకపోతే ఇండివిజువాలిటీ కానీ? అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది అప్పుడు 10th నేనేమో ఇట్లా డ్యూయల్ రోల్ చేసేది, మెరిట్ స్టూడెంట్గా ఉంటూ క్లాస్ లీడర్ లాగా బిహేవ్ చేసేవాడిని, ఇవన్నీ చేసేవాడిని. కొంతమంది ఎక్స్క్లూజివ్ ఓన్లీ స్టడీస్ మీద ఫోకస్ చేస్తూ ఉండేవాళ్ళు. సంహవ్ అప్పుడు పాలిటెక్నిక్ అంటే మాకు డ్రీమ్ ఉండే. నా ఫ్రెండ్స్కు 5గురికి 6గురికి పాలిటెక్నిక్లో సీట్ వచ్చి వాళ్ళు డిప్లొమాకి వెళ్ళిపోయారు. నేను సంహవ్ ఐ గాట్ మిస్డ్. ఓకే. రిజర్వేషన్స్ ఇవి కలిపి ఫైనల్గా నాకు రాలేదు. తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్లో ఇంకా జాయిన్ అయ్యి నేను ఎట్లైనా ఇంజనీరింగ్ ఎంసెట్లో సీట్ సంపాదించాలనే గట్టి ప్రయత్నంలో ఉంటే, బట్ సమ్హౌ మా ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ మాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది కావడం వలన నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చి అప్పటికి మళ్ళీ ఇంటర్లో కూడా నేను కాలేజ్ ఫస్ట్ వస్తున్నా. ఫస్ట్ ఇయర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చిన, సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్లో 100% స్కోర్ చేసి ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్ ఒకటి రాసిన. నేను అప్పటికే పెట్టుకున్న అప్లికేషన్ అబ్రాడ్ వెళ్ళడానికి, అది మెటీరియలైజ్ అయ్యి నాకు కాల్ వస్తే ఇంకా నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ ఒకటి రాసి వదిలేసి బాంబే వెళ్ళి అక్కడి నుంచి అట్టే మళ్ళీ తిరిగి రాకుండా నేను సౌదీ అరేబియా వెళ్ళిపోయినా. ఓకే, అండర్స్టూడ్. అబ్రాడ్ వెళ్ళాలన్న ఆలోచన అంత యంగ్ ఏజ్లో ఎట్లా వచ్చింది మీకు అసలు? అప్పటికే మా రెండవ బ్రదర్ రెండవ అన్న నాకన్నా పెద్ద ఆయన అప్పటికే దుబాయ్ వెళ్ళి ఉన్నాడు. మాకు కొన్ని డెట్స్ ఉండే మా ఫ్యామిలీలో. ఇక అవన్నీ ఇక్కడి ట్రెడిషనల్ యాక్టివిటీస్ తోటి మేము ఈ రైస్ మిల్లో ఇట్లాంటి వాటితో తీర్చలేమనేది ఒకటి అనిపించిన తర్వాత ఇక మాకు కొద్దిగా ఇంటర్నల్గా ప్రాబ్లం అవుతుండే. అవి ఎట్లన్నా ఇంకా ఈ డెట్స్ అన్ని క్లియర్ చేయాలి, ఇంకా అదొకటే కొద్దిగా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం దాంట్లోనే ఉందనే దాంతో తప్పనిసరిగా వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాను నేను. ఓకే, వెళ్దాము అన్న టైంలో పేరెంట్స్ బేసికల్లీ ఏమైనా చెప్పారో లేకపోతే ఎలా ఉండింది? మా నాన్న వద్దని గట్టిగా వారించారు, బిడ్డ నువ్వు మంచిగా చదువుకుంటున్నావు, నువ్వు చదువుకో అని చెప్పి వారించారు. కానీ ఈ పరిస్థితుల దృష్ట్యా నేను వెళ్తా అని చెప్పి ప్రెషర్ చేసి మా నాన్నను కన్విన్స్ చేసి వెళ్ళిపోయినా నేను. ఓకే, ఇప్పుడున్న సత్యనారాయణ అప్పుడు సత్యనారాయణ తీసుకున్న డెసిషన్ని చూసి ఏమైనా అనుకుంటారా తన గురించి? ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ, నా తోటి వాళ్ళందరూ వాళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్లో ఎస్టాబ్లిష్ అయిపోయారు. బట్ నేనైతే అప్పుడు నేను తీసుకున్న డిసిషన్ అది చాలా మంచి నిర్ణయం అని నాకు ఈరోజు అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా అనుకుంటారు, మా ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు అరే మీరు చదువుకుంటారు, నేను చదువుకోలేకపోతే నా పరిస్థితి చదువుకొని వానికి మిగిలిపోయింది అంటే వాళ్ళు అందరూ అంటుంటారు అనమాట, నువ్వే బెటర్ రా మా అందరికంటే, నువ్వు బాగున్నావు అని చెప్తుంటారు. ఓకే, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా కానీ మళ్ళీ నాకు అప్రోచ్ అవుతుంటారు. ఏదైనా క్రిటికల్ ఇష్యూస్ ఉండే నేను చేయగలిగేది ఉంటే నాకు అప్రోచ్ అవుతారు. సో ఈ రకంగా నేను చాలాసార్లు రియలైజ్ అయినా నేను వెళ్ళడమే మంచి డిసిషన్ అని. అండర్స్టూడ్ సార్. కోరుట్లో పుట్టి అక్కడే చదువుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు వదిలేసి సడన్గా సౌదీ అరేబియా వెళ్ళిపోయారు కదా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ ఎట్లా మారింది మీది? ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తూనే పెరిగిన నేపథ్యం మాది. కాకపోతే సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత ఏదో వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, మా కుటుంబాన్ని మేము చక్కదిద్దుకోవాలని ఒక తాపత్రయంతో అయితే వెళ్ళినాం. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏ పని చేయాల్సి వస్తుంది ఎట్సెట్రా స్పష్టత లేకుండే. బట్ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే నేను వెళ్ళిన కంపెనీ అరేబియన్ క్లీనింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేది ఒక అమెరికన్ కంపెనీ ఉండే. బట్ వాళ్ళ యాక్టివిటీ ఏంటంటే సౌదీ అరేబియాలో ఉన్న ఆ జిద్దా సిటీకి క్లీనింగ్ యాక్టివిటీస్ అంటే ఆల్మోస్ట్ మున్సిపల్ యాక్టివిటీస్ చేసే కంపెనీ అనమాట. అందులో వెళ్ళిపోయినాం కాబట్టి నేను అప్పటికే 12,000 రూపాయలు ఖర్చు చేసి 1983లో వెళ్ళినా కాబట్టి చేయాల్సిందే. అక్కడ వెళ్ళిన తర్వాత మమ్మల్ని రోడ్ క్లీనింగ్కి, గార్బేజ్ బాక్సెస్ వాషింగ్కి ఇట్లాంటి వాటికి వాడేవాళ్ళు. ఓకే, సో వెళ్ళరు సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చేయాల్సిన ఉద్యోగం అని చెప్పి తెలిసినప్పుడు అరే చదువు వదిలేసి వచ్చాను కానీ యంగ్ ప్లస్ ఇది చేయమంటున్నారు ఏంటి, ఆ టైంలో మెంటల్ స్టేట్ ఎట్లా ఉండేది? నాకు ఒకటే గోల్ ఉండే, మా ఫ్యామిలీ మేము ఇప్పుడున్న స్టేజ్ నుంచి చేంజ్ కావాలి, మాకు అన్ని కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ రావాలి, మా కుటుంబం కొన్న డెట్స్ అన్ని క్లియర్ కావాలి, మేము
మా నాన్నగారు ఏదైతే ఆ రైస్ మిల్స్లో ఈ యాక్టివిటీ ఉందో అందులో నుంచి మేము బయటకు వచ్చి ఏదైనా ఒక డిఫరెంట్ ప్రొఫెషన్లో సెటిల్ కావాలనే ఒక తాపత్రయం అనేది బాగా ఉండేదన్నమాట. సో షార్టెస్ట్ గ్యాప్లో మా డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఒక తపనతో నేనేం చేసేవాడినంటే అడిషనల్గా ఓవర్ టైం చేసేవాడిని ఒక 2-3 అవర్స్ సేమ్ జాబ్. సో అట్లా రియాల్స్, సౌదీ అరేబియా అంటే రియాల్స్, మాకు బేసిక్ జీతం 500 ఉండేది రియాల్స్. ఓవర్ టైం ఎట్సెట్రా ఇవన్నీ కలిపితే 700 వరకు వచ్చేది. అకామిడేషన్ భోజనం అంతా కంపెనీ నుండి ఉండేది. ఇది అయిన తర్వాత ఇల్లీగల్ అయినప్పటికీ అక్కడ ఫ్రైడే హాలిడే ఉండేది. సో థర్స్డే సెకండ్ హాఫ్ అంతా ఫ్రైడే అంతా నేను ఇంకో 2-3 మిత్రులం ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఒక ఉద్దేశంతో ప్రైవేట్ హౌసెస్ క్లీనింగ్, అక్కడంతా వాళ్ళు జనరల్గా ముస్లిమ్స్ కదా, అవును, వాళ్ళు వారంకి ఒకసారి ఇట్లా అంతా క్లీనింగ్ యాక్టివిటీ పెట్టుకుంటారు అన్నమాట. ఒక 200 రియాల్స్కి 300 రియాల్స్కి మాట్లాడుకొని ఆ ఇల్లు అంతా క్లీన్ చేసి ఆ 200-300 రియాల్స్ మేము సంపాదించి ఏదో రకంగా నెలకు ఒక 1500 రియాల్స్ వరకు పోగు చేసి 5,000-6,000 నెలకు ఇంటికి పంపించే ప్రయత్నం చేసేవాను అనమాట. ఓకే. సో 1983లో 1500 ఇయర్స్ అంటే ఎంత సార్? ఆల్మోస్ట్ మన కరెన్సీలో ఒక 5,000 రూపాయలు. ఆ నెలకు 5,000 రూపాయలు చొప్పున మా ఇంటికి మా నాన్నగారికి పంపించేవాడిని. మరి మీ ఖర్చులకి వాటికి అప్పుడు? మాకంతా అకామిడేషన్, ఫుడ్ అంతా మా క్యాంటీన్ ఉండేది కంపెనీది. ఒక 50-100 రియాలు మాకు. ఈవెన్ మా క్లాత్ ప్రెస్సింగ్, ఐరనింగ్ అంతా కూడా కంపెనీ ఉండేది. ఓకే. 50-100 రియాల్స్ వరకు నాకు సరిపోయేది. ఓకే, అండర్స్టూడ్. సో ఈ జర్నీ నుంచి నెక్స్ట్ స్టెప్ మీ లైఫ్లో ఏంటి, ఆర్ లేకపోతే ఎన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేశారు మీరు? నేను మొత్తంగా 4 సంవత్సరాలు పనిచేసిన అక్కడ. 4 సంవత్సరాలలో కూడా నేను మీకు చెప్పినట్టు నాకు ఆ లీడర్షిప్ క్వాలిటీ అనేది ఉండేది. నేను ఎట్లనన్నా ఈ హెల్పర్ను బేసికల్గా ఆమె హెల్పర్ ఓవర్ దేర్. సో ఈ హెల్పర్ యాక్టివిటీస్ నుంచి ముందుకు వెళ్ళాలి అనేది ఉండేది. అలా 4 కేటగిరీస్ ఉండేది: హెల్పర్, డ్రైవర్, సూపర్వైజర్, సీనియర్ సూపర్వైజర్. 4 క్యాడర్స్ మన ఇండియన్స్ ఉండేవాళ్ళం. ఒక 6,000 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళం మేము. ఇండియన్స్, కొంతమంది శ్రీలంకన్స్. ఆ జెద్దా సిటీ మొత్తం క్లీనింగ్కి. మా పైన మేనేజ్మెంట్ అంతా మాత్రం అమెరికన్స్ ఉండేవాళ్ళు, అమెరికన్స్, యూరోప్ వాళ్ళు. సో నేనేంటంటే ఈ హెల్పర్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనేది నాకు బాగా తపన ఉండేది. మా మిత్రుడు ఒకడు కొత్త సురేష్ అని కొరుట్లలో, వాడికి చెప్తే ఆ రోజులలో క్యాండిడేట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ నాందేడ్లో ఇచ్చేవారు. ఓకే. వాడు ఆ డ్రైవింగ్ లైసెన్స్ పంపిస్తే ఆ డ్రైవింగ్ లైసెన్స్ను పట్టుకొని నేను వెహికల్ మీద హెల్పర్గా కుదిరి మా కంపెనీలోనే ఆయనను అన్న అని చెప్పి ఆయనతో పాటు కొంచెం డ్రైవింగ్ నేర్చుకొని, వాళ్ళకు డ్రైవర్స్ అవసరం ఉన్నప్పుడు మాకు టెస్ట్ పెట్టేవాళ్ళు హెల్పర్స్కి. ఓకే. లైసెన్స్ ఉన్న వాళ్ళకి టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో ఎవరికైతే వారం రోజులే డ్రైవింగ్ అవసరం ఉంది, వారం రోజులు అయితే వీడు డ్రైవ్ చేయగలుగుతాడు ఇండిపెండెంట్గా అనుకుంటారో వాళ్ళను సెలెక్ట్ చేసేవాళ్ళు. సో నేను అప్పటికే రిక్వెస్ట్ చేసి మధ్యలో డ్రైవింగ్ నేర్చుకున్నా కాబట్టి నాకు టెస్ట్ పెడితే వారం రోజులని సర్టిఫికేట్ ఇచ్చారు. అట్లా ఇంకో 2 సంవత్సరాలు చేశాను. ఆ రకంగా నేను కొంత డబ్బులు పోగు చేసి మా పేరెంట్స్కి పంపిస్తే కొన్ని డెట్స్ ఉంటే క్లియర్ చేశారు, కొన్ని అదర్ కన్స్ట్రక్షన్స్ ఇంటి దగ్గర చేశారు. నేను కొన్ని డబ్బులు కూడబెట్టి ఇండియాకు ఎట్లైనా వెళ్ళి అక్కడ ఏదైనా యాక్టివిటీ చేయాలని. మా బ్రదర్ ఒక ఆయన దుబాయ్లో ఉండే, ఇంకొక మా పెద్దన్న అక్కడే ఉంటే మా పెద్దన్న కూడా ఏదైనా వ్యాపారం చేయాలని చెప్పి ఒక వ్యాపారంలోకి వేరే అసోసియేట్స్తో కలిపి ఒక కన్స్ట్రక్షన్ మెటీరియల్ స్టోర్ పెట్టామన్నమాట. ఇక మా బ్రదర్ అది చూస్తూ ఉండేవాడు. ఓకే. సో ఏ ఇయర్లో మీరు ఇండియాకి రిటర్న్ వచ్చారు? నేను 87 చివరిలో వచ్చిన. 4 ఇయర్స్ తర్వాత. ఓకే. 87లో వెనక్కి వచ్చే టైంలో నెక్స్ట్ ఏం చేయాలన్న ప్లాన్తో వచ్చారా, లేకపోతే కొంచెం డబ్బులు పోగేసుకున్నాం ఇప్పుడు వెనక్కి కొంచెం వెళ్ళొచ్చు అన్న దీంతో? కొన్ని డబ్బులు పోగు చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా ఇండియాకు అప్పటికే 2 సార్లు విజిట్లో వచ్చి వెళ్ళిన తర్వాత ఇక 3వసారి ఫైనల్గా క్లోజ్ చేసుకొని వచ్చే క్రమంలో ఇక్కడ ఒక మిత్రుడు ఉంటే వాళ్ళ త్రూ అప్పటికి మా ప్రాంతంలో అంతా కొంచెం ఫైనాన్స్, చిట్ ఫండ్ యాక్టివిటీస్ అగ్రెసివ్గా నడుస్తుండే. మధ్యలో విజిట్లో వచ్చినప్పుడు వాళ్ళు అడిగితే మనం ఇట్లా ఫైనాన్స్ యాక్టివిటీ చేద్దామా అది ఇది అని అంటే వచ్చి నేను కూడబెట్టుకున్న డబ్బులు అందులో కొన్ని కలిపి వాళ్ళతో పార్ట్నర్షిప్గా జాయిన్ అయినా అనమాట. కొద్ది రోజులు సవ్యంగానే నడిచింది. ఇక తర్వాత ఏంటంటే చిన్న డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత ఇంకా నాకు కొంచెం నేను ఇక అక్కడ ఇమిడల్ నేను ఒక 5-5.5 సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేసిన. ఇక వాళ్ళ దగ్గర నేను ఇమిడలేను అంటే నాకు ఉన్న ఈ లీడర్షిప్ యాక్టివిటీస్ అక్కడ నన్ను కంప్రెస్ చేసి పెడుతుంటే నేను అందులో అడ్జస్ట్ కాలేకపోయినా. సో ఇక మా బ్రదర్స్ కూడా వాళ్ళకి అసోసియేటే పనిచేసినాం ముగ్గురము. ఇక మేము ముగ్గురం కూడాను
బయటకు వచ్చేది పెట్టుకోవాలి. మేము ఓన్గా 91 చివరిలో బయటకు వచ్చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఒక్కనే వెళ్తా అంటే ఇంకా నువ్వు వెళ్తున్నావు కాబట్టి మీ బ్రదర్స్ అందరూ కూడా మీ మొత్తం క్లోజ్ చేసుకోవాలంటే మొత్తం క్లోజ్ చేసుకొని మళ్ళీ మేము ఓన్గా మా బ్రాండ్ మేము ఫైనాన్స్ యాక్టివిటీ స్టార్ట్ చేసాం. హైర్ పర్చేస్ ఫైనాన్స్ చేసేవాళ్ళము. ఓకే. 92లో ఆదర్శ మోటార్ క్రెడిట్ లిమిటెడ్ అని కానీ హైర్ పర్చేస్ ఫైనాన్స్, ఎందుకంటే అందులో కూడా నేను అదే యాక్టివిటీలో ఉండి తెలిసిన వ్యాపకం కాబట్టి అదే యాక్టివిటీ, కాకపోతే ఈసారి కొరుట్లలో కాకుండా కరీంనగర్లో స్టార్ట్ చేసాం. ఓకే, అండర్స్టూడ్. సో ఆదర్శ్ మోటార్స్ అనే ఐడియా కానీ లేకపోతే ఈ బిజినెస్ చేయాలి అన్న మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఒకటేమో మేము ఆల్రెడీ 5.5 సంవత్సరాల పైన హైర్ పర్చేస్ యాక్టివిటీలోనే చేసాము. మేము బేసికల్గా ఫైనాన్స్ ఇండివిజువల్గా 2 వీలర్ కొనుక్కునే వాళ్ళకి చేసేవాళ్ళము. సో 2 వీలర్ డీలర్స్ కూడా మాకు అసోసియేట్ అయి ఉండేవాళ్ళు. వాళ్ళ యాక్టివిటీలు కూడా కొంత అవగాహన ఉండేది. నేను అందులో ఉన్నప్పుడే మా బాస్ ఆయనకి 2 వీలర్ డీలర్షిప్ పెడదాం సార్ అని చెప్పి నేను అప్రోచ్ అయినా, బట్ ఆయన ఎందుకో ఫర్ సమ్ రీజన్ యాక్సెప్ట్ చేయలేదు నేను చెప్పిందని. ఆ రోజుల్లో మంచిర్యాలలో డీలర్షిప్ కావాలని టీవీఎస్ మోటార్ వాళ్ళు వెతుకుతున్నారు అన్నమాట డీలర్ కోసం. ఓకే. సో వాళ్ళే డైరెక్ట్గా వచ్చారు మా దగ్గరికి, ఇంట్రడ్యూస్ చేసుకుని వాళ్ళు మా దగ్గర డీలర్షిప్ అవకాశం ఉన్నది మీరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే నాకు కూడా మనసులో అదే ఉండింది కాబట్టి నేను ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసి మంచిర్యాలలో పెట్టాము. కరీంనగర్లోనేమో ఫైనాన్స్ యాక్టివిటీ చేస్తూ మంచిర్యాలలో మాత్రం డీలర్షిప్ యాక్టివిటీ స్టార్ట్ చేసాం. ఓకే సార్, డీలర్షిప్ యాక్టివిటీ అనేది ఈజీ బిజినెస్ లేకపోతే ఆ వయసులో సత్యనారాయణ అనే వ్యక్తి డీలర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం తెలుసు, ఏం నేర్చుకున్నారు? యాక్చువల్గా అయితే డీలర్షిప్ బిజినెస్ మీద మాకు చాలా తక్కువ అవగాహన ఉండేది ఆ రోజులలో. కాకపోతే ఇప్పుడు ఏవైతే ఈ మన ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో టీవీఎస్ సుజుకి లిమిటెడ్ అని పిలిచేవాళ్ళము. టీవీఎస్ సుజుకి లిమిటెడ్ అయితేనేమి, హీరో హోండా అయితేనేమి, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ డీలర్స్కు అవసరం ఉన్న ఎక్స్పర్టైజ్ కోసం వాళ్ళే చక్కటి ట్రైనింగ్స్ అవి ఇచ్చేవాళ్ళు, క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు. మా దగ్గరికి వచ్చే సేల్స్ టీమ్ కానీ సర్వీస్ టీమ్ కానీ వాళ్ళు గ్రూమ్ చేసేవాళ్ళు. డీలర్ ఓనర్స్ని కానీ డీలర్షిప్లో ఉండే ఎంప్లాయీస్ని కానీ చక్కగా గ్రూమ్ చేసేవాళ్ళు. ఆ ఎక్స్పీరియన్స్ తోటే మేము నేర్చుకోగలిగాం. మాకు అందులో వచ్చే ఛాలెంజెస్ అన్నిటికీ కూడాను మాకు తోచిన పద్ధతిలో కాకుండా వాళ్ళకు తెలిసిన ఎక్స్పర్టైజ్ ప్రకారంగా ఇష్యూస్ రిజాల్వ్ చేయడం ఎట్లా నేర్పించేవాళ్ళు. ఓకే, అండర్స్టూడ్. అప్పుడు మీ ఏజ్ ఏంటి సార్? నా ఏజ్ నేను ఈ 2 వీలర్ బిజినెస్ యాక్టివిటీ చేసేటప్పుడు 26-27 ఇయర్స్. ఓకే, మేము ఇండిపెండెంట్గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా ఏజ్ అంతే. ఓకే, అండర్స్టూడ్. సో డీలర్షిప్లో అది ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు కదా? యా. ఓకే, దెన్ అక్కడ నుంచి స్కేల్ ఎట్లా అయింది, అంటే దాన్ని ఎక్స్పాండ్ ఎలా చేశారు, లేకపోతే దీన్ని స్టెబిలైజ్ చేయడానికి దీంట్లో వచ్చిన ఛాలెంజెస్ కానీ అని చెప్పగలుగుతారా? అంటే యాక్చువల్గా నేను టీవీఎస్ మోటార్ కంపెనీ డీలర్షిప్ బిజినెస్ పెట్టినప్పుడు మంచిర్యాలలో మాకు నెలకు 15-20 వెహికల్స్ మాత్రమే అమ్మేది. ఒక్కోసారి ఒక వారం అంతా ఒక్క వెహికల్ కూడా అమ్మేది కాదు. మేము ఈవెన్ ఫైనాన్స్ చేస్తాము, అన్ని ఫెసిలిటీస్ ఇస్తామన్నా కానీ మాకు ఆ రోజులలో అంతే తక్కువ. 2 వీలర్ ఇండస్ట్రీ కూడా తక్కువ ఉండేది, అందులో మా బ్రాండ్కు యాక్సెప్టెన్స్ ఆ మాత్రమే ఉండేది. అలా నెలకు 15-20 నుంచి మొదటి సంవత్సరం ఒక 200 చేసాము. అట్లనే ఇంక్రీజ్ చేస్తూ రెండో సంవత్సరం ఒక 400, ఇట్లా పెరుగుతూ వెళ్ళింది. ఒక 1.5 year తర్వాత ఈ కంపెనీ సంవత్సరంకి ఒకసారి ఆల్ ఇండియా డీలర్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. అందులో ఆ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ అవుతుంటే మేము సంవత్సరం అంతా 400-300 అమ్మే వాళ్ళమే. కానీ కొంతమంది తమిళనాడు డీలర్స్, బేసికల్గా టీవీఎస్ అనేది తమిళనాడు బేస్ కంపెనీ. తమిళనాడు డీలర్స్ నెలకు 500-600, సంవత్సరానికి 6,000-7,000 చొప్పున అమ్మేవాళ్ళు. ఇంటరాక్ట్ అయితే అసలు మనం ఎందుకు ఇన్ని నెంబర్లు చేయలేము అనేది ఒక ఆలోచన గట్టిగా వచ్చేదన్నమాట. వస్తే ఇట్లనే కంపెనీ వాళ్ళను అడిగి చేసి ఇట్లా లార్జ్ స్కేల్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అని తమిళనాడులో కూడా కొద్ది రోజులు తిరిగిన మా పార్ట్నర్తో కలిసి తమిళనాడు తిరిగి ఎక్కువ వాల్యూమ్స్ చేసే డీలర్షిప్స్ ఎట్లా చేస్తున్నారు తిరిగి చేసి వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తూ వెళ్ళాం. కొద్ది రోజుల తర్వాత మేము కూడా సంవత్సరానికి 5,000-6,000 అమ్మే స్థితికి వచ్చిన నేను. దాని తర్వాత క్రమంలో నాకు కరీంనగర్లో కూడాను కంపెనీ వాళ్ళకు అప్పటికే ఉన్న డీలర్ అంతా కొంచెం యాక్టివ్ లేకపోతే ఒక ఇన్స్టిట్యూషనల్ సేలర్ ఆర్డర్ వస్తే 99లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి వెళ్లే ముందు కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేసి ఆధార్ అనే ఒక స్కీమ్ ఉండేది. అందులో మా గౌడ్స్కే 50% సబ్సిడీలో వెహికల్స్ ఇచ్చే స్కీమ్ అనౌన్స్ చేశారు. దాని కరీంనగర్లో చాలా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసాం. బ్యాంకర్స్ అందరి దగ్గరికి తిరిగి ఆ ఒకరోజే
కరీంనగర్ స్టేడియంలో 2700 వెహికల్స్ డెలివరీ చేసాం. అప్పుడు సీఎం గారు ఆయన వచ్చి డెలివరీ చేశారు ఆ వెహికల్స్. సో దాంతో ఏంటంటే ఇంత లార్జ్ స్కేల్లో హ్యాండిల్ చేసిన అని చెప్పి నాకు కరీంనగర్ డీలర్షిప్ కూడాను ఆఫర్ చేసి ఇచ్చారు. దాని తర్వాత క్రమంలో మా చిన్న తమ్ముడు ఇంజనీరింగ్ అయిపోతే వాడికి వరంగల్లో ఒక డీలర్షిప్ ఇచ్చారు. ఇక మా పెర్ఫార్మెన్స్ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలే. దాని తర్వాత హైదరాబాద్లో కూడా కంపెనీ వాళ్ళే మా పెర్ఫార్మెన్స్ చూసి నా చేత పెట్టించారనమాట హైదరాబాద్లో ఒక డీలర్షిప్. ఇట్లా 4 చోట్ల కలిపి నేను ఆల్ ఇండియాలో హయ్యెస్ట్ 2 వీలర్స్ అమ్మే స్థాయికి ఒక సంవత్సరంలో 50,000 వెహికల్స్ అమ్మగలిగే స్థాయికి తీసుకెళ్ళిన హయ్యెస్ట్ సెల్లింగ్ డీలర్గా చేసిన. నేను ఈవెన్ 2018లో కూడాను ఒక ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్ హ్యాండిల్ చేసి ఒకటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్డర్కు ఒక 60,000 వెహికల్స్ కూడాను డెలివరీ చేశాను. ఓకే, అండర్స్టూడ్. సో సార్, ఇప్పటిదాకా మీరు చెప్పిన జర్నీలో యాక్చువల్లీ మీరు బేసిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలర్షిప్ నేర్చుకున్నవి ఏంటండి? ప్రొఫెషనల్గా కాదు, టెక్నికల్గా కాదు, ఆన్ ఎన్ యూనో ఇదంటారు కోర్ వాల్యూస్ అంటారు చూసారా, కోర్ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలర్షిప్ బిజినెస్ మీరు నేర్చుకున్నవి ఏంటి? అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మా కస్టమర్స్కి వాళ్ళకి ఇప్పుడు ఆల్ దీస్ ఇయర్స్ 92 నుంచి తీసుకుంటే కరీంనగర్లో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఈవెన్ వరంగల్లో కానీ 2004 నుంచి హైదరాబాద్లో ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆదర్శ మేము హ్యాండిల్ చేసే కంపెనీలకు ఉండే బ్రాండ్ ఇమేజ్తో పాటు ఆదర్శ అనే దానికి ఒక బ్రాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసాం. ఎట్లా అంటే మా కస్టమర్స్ వెహికల్ కొనుక్కున్న తర్వాత మా దగ్గర ఏదైనా సమస్యతో వస్తే సాధారణంగా అయితే వాళ్ళ ఇష్యూ లేకపోతే మన దగ్గర రారు, ఇష్యూ ఉంటే వస్తారు. వచ్చినప్పుడు నేను వాళ్ళని మా టీంకైనా చెప్పేవాడిని, నేనే అసలు ఏంటి ప్రాబ్లము, ఫలానా ఇష్యూ ఉంది అంటే ఆ ఇష్యూ తప్పనిసరి హ్యాండిల్ చేసేది. కొన్ని వారంటీ ఇష్యూస్ మా పరిధిలో లేకపోయినా మేము కస్టమరు ఇది చేస్తేనే ఆయన సాటిస్ఫై అవుతాడు అని అనుకుంటే అది చేసేసేవాళ్ళం. ఈవెన్ మా కాస్ట్ తోటైనా చేసేవాళ్ళం. లేకపోతే కంపెనీస్కి కూడాను ఇది గుడ్ విల్ వారంటీ అనేది ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇది వారంటీ పరిధిలో రాకపోయినా కానీ కస్టమర్ను సాటిస్ఫై చేయడానికి గుడ్ విల్ కింద వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు, దాంతోనైనా చేపించేవాళ్ళం. కానీ కస్టమర్కు ఆదర్శ అంటే ఒక నమ్మకం అనేది కలిగించాలనేది మా ఇది అనమాట. మేము టీవీఎస్ బ్రాండ్ అనేది ఆ రోజుల్లో కానీ ఈ రోజు కానీ నెంబర్ 1 బ్రాండ్ కాదు. హీరో, బజాజ్, హోండా ఇవే టాప్ 3లో ఉండేవి అనమాట. కానీ కరీంనగర్లో టీవీఎస్ నెంబర్ 1 ఉంది. ఎందుకు అని అంటే ఆ నమ్మకం మేము కస్టమర్లకు కలిగించి వాళ్ళు ఈ నమ్మకంతో ఈ బ్రాండే కొనుక్కోవాలి, అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, వీళ్ళు మనకు ఫైనాన్స్ అరేంజ్ చేస్తారు, ఏదైనా ప్రాబ్లం అయినా అని చేసిస్తారు అనేది అది ఎస్టాబ్లిష్ చేయగలిగాం మా కస్టమర్స్ లోపల. అందుకే ఇప్పుడు మేము ఎక్కడైతే దాన్ని హ్యాండిల్ చేస్తున్నామో అది అక్కడ మేమే నెంబర్ 1. ఓకే, అండర్స్టూడ్. సో ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి సార్, లేకపోతే ఎన్ని డీలర్షిప్ అవుట్లెట్స్ కరెంట్లీ ఉన్నాయి మేబీ? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ క్రమంలో మేము టీవీఎస్ మోటార్తో స్టార్ట్ అయినప్పటికీ దాని తర్వాత ట్రాక్టర్ డీలర్షిప్ పెట్టాము ఆదిలాబాద్ జిల్లాలో. 2006 నుంచి నేను మారుతి సుజుకీకి కూడాను డీలర్ని. మారుతి సుజుకీలో కూడా ఇట్లనే అంటే ఫేస్డ్ మేనర్లో మేము అగ్రెషన్ చూసి కంపెనీ వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేస్తూ మాకు డీలర్షిప్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి మారుతి సుజుకీకి మేము కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, వరంగల్, మెదక్, హైదరాబాద్, ఇప్పుడు కర్నూలు, కడప, విజయవాడకి కూడా డీలర్స్. ఇంకా విజయవాడలో మేము స్టార్ట్ చేయాల్సింది ఉంది. బట్ ఇవన్నీ కలిపితే మాకు మారుతి సుజుకీ డీలర్షిప్ టచ్ పాయింట్స్, అవుట్లెట్స్, టీవీఎస్ మోటరీ, మహేంద్ర ట్రాక్టర్స్, మేము హైదరాబాద్లో సుజుకీ మోటార్ సైకిల్స్ ఇండియాతో కూడా డీల్ చేస్తున్నాం. ఇంకో ఎలక్ట్రిక్ బైక్ ఏతర్ అని ఉంది. ఇవన్నీ కలిపి మాకు అప్రాక్సిమేట్లీ 140 అవుట్లెట్స్ వరకు ఉన్నాయి, 140 అవుట్లెట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ హౌ మెనీ పీపుల్ సార్? మాకు ఎంప్లాయీస్ వచ్చి ఇప్పుడు 5,100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు మా దగ్గర, మా గ్రూప్లో. ఓకే, సో 5,100 మంది మాకు. అంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఆల్సో మాకు ఒక ప్యాషన్ అనమాట. మేము మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అంతా ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ అగ్రిగేషన్ ఎట్లుంటారు టెక్నికల్గా అంటే ఫస్ట్ మెరిట్ స్టూడెంట్స్ అయితే ఏఐటీలను చదువుకొని యూఎస్కో ఎటో వెళ్తుంటారు, లేకపోతే పెద్ద కంపెనీస్లో జాయిన్ అవుతారు, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్కి వెళ్తారు, లేకపోతే ఐటీ సెక్టర్కి వెళ్తారు, లేదా లార్జ్ కార్పొరేట్స్కి వెళ్తారు. కానీ ఇప్పుడు మా డీలర్షిప్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో లో లెవెల్ చిన్న టౌన్స్లో అక్కడ చదువుకున్న వాళ్ళే. ఈ పైన నేను మెన్షన్ చేసిన అన్ని చోట్ల ఎక్కడ ఉద్యోగం రాని వాళ్ళు అయితేనే మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఎక్కడ ఫిల్టర్ అయిపోయినా కానీ వాళ్ళకి ఉద్యోగం వస్తే అటే పోతారు. మా దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళు అన్ని చోట్ల ప్రయత్నం చేసి కన్సిడర్ కాకుండా
మిగిలిపోయిన వాళ్ళే వస్తారు. ఏది సేల్స్లో, అకౌంట్స్లో ఇట్లా. ఇంకా టెక్నికల్గా అయితే ఇంకా డ్రాప్ అవుట్స్ 10th ఫెయిలో, మామూలు ఇంటర్ ఫెయిలో, డిగ్రీ ఫెయిల్ వాళ్ళే టెక్నికల్గా పనిచేయడానికి దొరుకుతారు మాకు. సో ఇట్లాంటి వాళ్ళను మేము మోల్డ్ చేసుకొని ట్రైన్ చేసుకొని వాళ్ళ చేతనే మా డీలర్షిప్ స్ట్రెంగ్త్, మా బిజినెస్ ఏదైతే ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ చేసినామో వాళ్ళ మీద డిపెండ్ అయ్యే చేస్తాం అన్నమాట. ఓకే. సో మేము బేసికల్గా ట్రైన్ చేయడం అనేది మా మారుతి సుజుకి వ్యవస్థలో అదొక పార్ట్. అసలే రానోళ్ళని తీసుకొని ట్రైన్ చేసుకొని వాళ్ళని మోల్డ్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ అయిన తర్వాత రిటైన్ చేసుకోవడం ఆల్సో ఇంపార్టెంట్. అలా రిటైన్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తుంటాం అన్నమాట. అండర్స్టూడ్. సో 2-wheeler టు ట్రాక్టర్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో మీ డీలర్షిప్ ఇది తీసుకున్నప్పుడు ఎంత టైం పట్టింది, ఆర్ లేకపోతే ఇమీడియట్ గానే ఎక్స్పాండ్ చేశారు? నేను 92లో 2-wheeler డీలర్షిప్ తీసుకున్నా, 95లో 1995లో ట్రాక్టర్ డీలర్షిప్ తీసుకున్నాం. సో అప్పటి నుంచి మేము కంటిన్యూ చేస్తాం. ఓకే. సో ఈ 3-year ట్రాన్సిషన్ టైంలో మీరు నేర్చుకున్న బిజినెస్ వాల్యూస్ కానీ, ఆర్ లేకపోతే బిజినెస్ బేసిక్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే మేము ఒకటే అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ బిజినెస్లో లార్జెస్ట్ స్కేల్లో వెళ్ళాలంటే ఇంకా ఒక్క యాక్టివిటీ కాకుండా మల్టిపుల్ బ్రాండ్స్ను హ్యాండిల్ చేయాలనేది వెళ్ళాం. సో ఆ రకంగా ట్రాక్టర్స్కి అప్లై చేస్తే నేను ఆ రోజుల్లో స్వరాజ్ ట్రాక్టర్ తీసుకున్నా. అది చాలా డిమాండ్ ఉండేది అనమాట. ఒక 3 సంవత్సరాలు రన్ చేసి ఇంకా ఆ డిమాండ్ మేము ఫేస్ చేయలేక కస్టమర్స్ని మళ్ళీ మహేంద్ర ట్రాక్టర్స్కు మారిపోయినాం. ఓకే. అట్లాగే మహేంద్ర ట్రాక్టర్ నేను 98 నుంచి కంటిన్యూగా నడుపుతున్నాం. ఓకే. అక్కడ నుంచి 4-wheelerకి ఇది చేసినప్పుడు 4-wheelerకి యాక్చువల్గా నేను 95 నుంచే 4-wheeler డీలర్షిప్, మారుతి డీలర్షిప్ కోసం ప్రయత్నం చేసిన. కాకపోతే అప్పుడు మారుతి కూడాను సప్లై డిమాండ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉండేది. వాళ్ళు కొత్త డీలర్షిప్స్ ఇచ్చే సర్కమ్స్టాన్సెస్ లేకుండే. దాంతో ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళి మారుతి కార్లను అప్పుడు ప్రీమియంలో అమ్మేది. నేను అదర్ స్టేట్స్ నుంచి కార్లను పర్చేజ్ చేసి తీసుకొచ్చి, అది బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ కాబట్టి కార్లను డైరెక్ట్గా కొనుక్కొని వచ్చి మేమే ఫైనాన్స్ చేసి అమ్మేవాళ్ళం అట్లా. ఓకే. ఆ రకంగా కొద్ది రోజులు నడిపించిన. మారుతి సుజుకీకి నేను అప్లికేషన్ దాదాపు 96-97 నుంచి డీలర్షిప్ ఇవ్వండి అని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మా ప్రొఫైల్ అంతా రాస్తే నాకు డీలర్షిప్ రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఓకే. సో వాళ్ళ సిస్టమ్ ఉంది. వాళ్ళు సింపుల్గా ఇప్పుడు వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఎనీ డీలర్స్ దేర్, సో మేము అవకాశం ఉన్నప్పుడు చూస్తామని చెప్పి చేశారు అనమాట. 2005లో ఒక పేపర్ యాడ్ వేశారు డీలర్ కావాలని. ఇక దాన్ని పట్టుకొని నేను ప్రయత్నం చేస్తూ వెళ్తే చాలామంది అప్లికెంట్స్ ఉండరు. అందులో ఫిల్టర్ అవుతూ టాప్ 2లోకి వెళ్ళిన. ఢిల్లీ ఇంటర్వ్యూలు ఇస్తే ఆ టాప్ 2లో ఐ వాజ్ లక్కీ టు గెట్ కన్సిడర్. ఆ ఇంటర్వ్యూ మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు? ఆ ఇంటర్వ్యూలో ఏం అడిగారు మిమ్మల్ని? వాళ్ళు ఏంటంటే మా ట్రాక్ ఒకటి చూశారు, ఇప్పటిదాకా ఏం చేసాం, ఎట్లా చేసాం అనేది. మేము అప్పటికి ట్రాక్టర్ డీలర్షిప్, టీవీఎస్ డీలర్షిప్ పర్ఫార్మెన్సే వాళ్ళకి ప్రజెంట్ చేయగలిగినాం. చేస్తే వాళ్ళకు ఫస్ట్ టీవీఎస్ లో ఇన్ని నెంబర్లు చేసినామంటే వాళ్ళకి ఎందుకో పాజిటివ్ ఇది వచ్చింది. ఫస్ట్ నమ్మకం కలగలేదు. ఓకే. వాళ్ళు అఫీషియల్గా బ్యాలెన్స్ షీట్స్ అవన్నీ స్టడీ చేశారు, కంపెనీ నుంచి కన్ఫర్మేషన్స్ అడిగారు, ఇచ్చిన. ట్రాక్టర్స్ కూడా మేము ఎప్పుడైనా దసరా సందర్భంగా మా ఆదిలాబాద్ జిల్లాలో మామూలుగా వసంత పంచమి అని ఒక యాక్టివిటీ ఉండేది, సరస్వతి పుట్టినరోజున. ఆ రోజున మా పార్ట్నర్ జ్ఞానేశ్వర్ అని మావాడు ఒక పెద్ద ర్యాలీగా ఒక 100 ట్రాక్టర్లు డెలివరీ చేసేవాళ్ళు అనమాట. అట్లాంటి ర్యాలీ ఫొటోస్, వీడియోస్ ప్లస్ ఈ టీవీఎస్ డీలర్షిప్ యాక్టివిటీస్ అన్నీ మేము ప్రజెంట్ చేసాం. ప్రజెంట్ చేస్తే ప్యానల్లో చూశారు, కొద్దిగా 2-3 చూసి ఇంకా వాళ్ళు ఓకే 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 అని అన్నారు. సో ఇద్దరిలో ఐ వాజ్ లక్కీ. ఓకే. సో ద మూమెంట్ ఎప్పుడైతే మీకు ఇది వచ్చింది అని తెలిసినప్పుడు మీ 10 years ప్రయత్నం కదా, అది చూసుకుని కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? అయ్యో చాలా ఆనందమైంది. మా బ్రదర్స్కి, మా పిల్లలకి, అందరికీ, మా పేరెంట్స్కి చెప్పి అసలు ఒక 3-4 రోజులు అది ఒక గొప్ప పండగ వాతావరణం ఉండే. ఎందుకంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేసేటప్పటికి గ్యాప్ ఏదైతే ఉందో ఒక 4 నెలలు ఉండే. అబ్బో. ఆ 4 నెలల టైంలో ఆ డీలర్ డెవలప్మెంట్ వాళ్ళను వారానికి ఒకసారి అన్నా నేను డిస్టర్బ్ చేసేవాళ్ళని, సార్ క్యా హో గయా. సో ఆ మొమెంటం అనేది అది మర్చిపోలేదు అనమాట. అండర్స్టూడ్ సార్. ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాంట్లో నాకు ఒకటి ఏం తెలిసింది అంటే, నెవర్ గివ్ అప్ అనే ఒక పదం మనం వింటూ ఉంటాం కదా, ఎప్పుడు కూడా తగ్గద్దు అని చెప్పి ఇది ఉంటుంది. ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది మీలో ఉంది. ఇంటర్లో స్టార్ట్ అయింది, అది ఇప్పుడు దాకా తగ్గలేదు ఈ జర్నీ అంతవరకు తెలిసింది. కరెక్టేనా అది? ఎస్.
డెఫినెట్లీ. సమస్య వచ్చిందంటే నేను దాన్ని డబుల్ ద స్ట్రెంత్ తోటి ప్రయత్నం చేస్తా, ఓకే వదిలిపెట్టకుండా. నా అసలు ఇది చేయను, ఓకే అది పరిష్కారం అయ్యేదాకా నాకు మనసు ఉంటుంది. ఓకే అండర్స్టూడ్. అండ్ దీనికి రూట్ వచ్చేసి మీ చిన్నతనంలో మీ ఫ్యామిలీ చూసింది ఆర్ లేకపోతే మీ ఫ్యామిలీ చూసిన కష్టం ఏదైతుందో అది అదేనా దాని రూట్? ఎస్, ఓకే అది పరిష్కారం అయ్యేంత వరకు ఇంకా నాకు మనసు ఉంటుంది. ఓకే. ఆ సర్కమ్స్టాన్సెస్ నుంచి ఫ్యామిలీని బయటికి తీసుకొని రావాలి కంఫర్టబుల్ స్టేట్లోకి అని చెప్పి ప్రయత్నించారు కదా. ఏ స్టేజ్లో మీకు అనిపించింది ఓకే నేను ఎంతో కొంత వెనక్కి ఇవ్వగలిగాను లేకపోతే చేయగలిగాను నా ఫ్యామిలీకి అని? అంటే ఇప్పుడు మా అన్నలిద్దరూ నన్ను వాళ్ళు ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయగలిగినా కానీ మా అమ్మ నాన్నతో పాటు దాని తర్వాత మా అన్నలిద్దరు కూడాను నన్ను పుష్ చేసిర్రు, నువ్వు చదువుకో అని. నేను గల్ఫ్ వెళ్తా అంటే కూడా వారించాను అందరూ. బట్ నేను ఖచ్చితంగా వెళ్తా అన్న తర్వాత ఇక మా నాన్న ఇక వీడు రోజు నేను ఏడ్చేవాడిని, నాన్న నేను పోతా అని, నేను గల్ఫ్ పోతా అని ఏడిస్తే ఇప్పుడు వద్దని ఇక ఆయన అర్థమైపోయింది వీడు వినేటట్లేడని చెప్పి ఆయన డబ్బులు సోర్స్ ఆయన చేసి ఇవ్వాలి కదా, చేసి తెచ్చి ఇస్తే ఇక ఆ ఏజెంట్ కట్టి వెళ్ళిపోయినా అనమాట. సో ఆ రకంగా నేను ఏదైనా పట్టుకుంటే వదిలిపెట్టాడు వీడు అనేది మా ఫ్యామిలీ మెంబర్స్కి ఉంది. ఓకే అండర్స్టూడ్. సో సార్ ఈ జర్నీ మొత్తంలో ఒక స్టేజ్లో మీరు ఆదర్శ్ అన్న పేరు కాయిన్ చేశారు కదా, ఆదర్శ్ అన్నది ఆ పేరు వెనకాల సైన్స్ ఏంటి ఆర్ లేకపోతే ఎవరిదైనా పేరు అది ఏంటి? అట్లా ఏం లేదు. నేను ఏంటంటే మొదటి నుంచి నేను మీకు చెప్పా కదా స్కూల్లో కూడా నేను లీడర్ను ఇట్లా అనేది. నేనేంటంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి, ఇది నేను ఆ రోజులలోనే ఇది ఎప్పటికో ఒక రోజు ఒక బ్రాండ్ లాగా మారాలని నా మనసులో అనుకున్నా. తర్వాత ట్యాగ్ డిఫరెంట్ ఉన్నానేమో, ముందు ఆదర్శ అనేది ఉండాలని. మా బిజినెస్లో అన్ని యాక్టివిటీస్లలో కూడా ఆ ఆదర్శ అనేది ముందు ఉంటుంది. ఓకే. ఇక ఇప్పుడు ఏంటంటే కొన్ని చిన్న చిన్న చేంజెస్, ఇప్పుడు మా గ్రాండ్ చిల్లరు వాళ్ళ పేర్లు పెట్టి ఇట్లా చిన్న చేంజెస్ చేస్తున్నాం. బట్ మళ్ళీ కింద ఒక లైన్ పెడదాం అన్నట్టు ఆదర్శ గ్రూప్ సంస్థ అని. ఓకే ఓకే అండర్స్టూడ్. వెన్ వర్ యూ మ్యారీడ్ సార్? ఏ ఇయర్లో మ్యారేజ్ అయింది మీకు? నేను యాక్చువల్లీ ఏంటంటే మా రెండో బ్రదర్కి నాకు ఒకటేసారి మ్యారేజ్ అయింది. నేను చిన్నగా ఉన్నప్పుడే అయింది. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడే మా మేనమామ కూతురు నుంచి నాకు పెళ్లి చేశారు. ఓ ఓకే. ఆ రోజులలో కొంతవరకు చిన్నతనంలో అయ్యేది. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు అయింది నాకు. ఓకే అండర్స్టూడ్. సో మ్యారీడ్ 9th క్లాస్లో, ఇంటర్లో చదువు వదిలేసి బయటికి వర్క్ అని చెప్పి వెళ్ళిపోయారు కదా మీరు ఫ్యామిలీతో ఆర్ లేకపోతే ఐ నో ఇట్ ఈస్ వెరీ యంగ్ ఏజ్ ఆ టైంలో, చిన్నతనమే కానీ, బట్ దెన్ ఎలా ఉండేది మ్యారిటల్ దీంట్లో? ఇక అంటే ఇప్పుడు మేము ఆ రోజుల్లో మేము ఆమె ఇంట్లో ఉండేది, నేను ఇంట్లో ఉండేది. పైగా మా మరదలే కాబట్టి మేము మాట్లాడుకునే వాళ్ళం కాదు, బట్ అండర్స్టాండింగ్ అనేది ఉండేది. ఆమె మాకు సర్వీస్ చేయడము, మాది ఇంకా మామూలు కుటుంబం కాబట్టి వ్యవసాయ పనులకు ఎట్సెట్రా ఆమె వెళ్ళేది. తర్వాత క్రమంలో బిడీలు నేర్చుకుని బిడీలు చేసేది. ఇక ఇట్లా జరుగుతుండేది అనమాట. మాకు ఎంతసేపు ఏంటంటే మా కుటుంబం కొంచెం కిందికి వెళ్ళిపోయినాం, మేము పైకి రావాలనే ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండేది. నేను మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఒక చిన్న ఫైనాన్స్ 20,000 పెట్టుబడి, దానికి నేనే మేనేజరు, నేనే ఆఫీస్ బాయ్, నేనే తాళం తీసుకొని ఊడ్చుకోవాలి, ఫైనాన్స్ చేయాలి, ఇవన్నీ చేసేవాడిని. మా బాస్ ఆయన నాకు సైకిల్ కొనిచ్చాడు. మళ్ళీ సైకిల్ మీద రోజు ఇంటికి పోవడం రావడం, ఈ లైఫ్ ఎట్లనో అట్లా. ఇప్పుడు మా ఆయన దగ్గర పనిచేసిన దగ్గర ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ ఉండేది. ఫ్యాన్స్ అమ్మేదో ఫ్యాన్కు 20 రూపాయలు ఇట్లా ఇస్తామంటే మోటార్ సైకిల్ మీద ఫ్యాన్లు అన్నీ కట్టుకొని ఊరు తిరిగి నేను ఫ్యాన్లు అమ్మేవాడిని. రోజు ఒక 4-5 ఫ్యాన్లు అమ్మేవాడిని. ఇన్స్టాల్మెంట్స్లో ఫ్యాన్లు అమ్మి చేసేది, ఎయిర్ కూలర్స్ అమ్మేది. ఇట్లా ఇక రకరకాల చిట్స్ చేయించడము, ఇట్లా రకరకాల ఏదో ఒక యాక్టివిటీ చేసి ఎక్కువ డబ్బులు కూడబెట్టి ఇది చేయాలనేది ఉండేదన్నమాట. మేము ఆ కమిషన్కు కోసం ఫ్యాన్లు అమ్మితే ఆ ఇన్స్టాల్మెంట్స్లో ఎవరైనా ఇవ్వకపోతే నేను 50 ఫ్యాన్లు అమ్మిన పైసలు ఒక 2 డబ్బులు ఇవ్వకపోతే అటే పోయేది. చివరికి మా బాస్ దగ్గర అన్ని బిజినెస్లు చేసిన తర్వాత నేనే ఉల్టా డబ్బులు కట్టాల్సి వచ్చింది. సో అట్లాంటి పరిస్థితి. చిట్స్ కమిషన్ చేస్తే ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే అవి డబ్బులు కట్టించుకునేవాళ్ళు. ఈ రకంగా ఇవన్నీ అయ్యి అసలు ఇది కాదు అని చెప్పి కొంచెం క్లాష్ అయ్యేది ఆ పెద్ద ఆయనతో. క్లాష్ అయితే నేను ఇక్కడ ఇమ్మడలేను అనేది నాకు అర్థమైంది. మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి ఇది చేసేది. ఓకే. సో మీరు రెస్పాన్సిబుల్, మీరు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్,
ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలి అన్న దీంట్లో ఫ్యామిలీని టేక్ కేర్ చేయాలి అనుకున్నారు, స్టార్ట్ చేశారు, దాన్ని ఇన్ష్యూర్ చేసుకున్నారు. యంగ్ గా మ్యారేజ్ అయింది కాబట్టి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా పార్ట్నర్ తో. ఎస్టాబ్లిష్ అయినప్పుడు అది ఏ ఏజ్ కి ఎస్టాబ్లిష్ అయింది అండ్ వాళ్ళకి కూడా ఏదైనా మీరు చెప్పారా, ఇదిగో నా బిజినెస్ లో ప్రాబ్లం ఉంది లేకపోతే ఇలా చేయాలనుకున్నాను, కాన్వర్సేషన్స్ ఎప్పుడైనా అయ్యాయి పర్సనల్ గా? అంటే మేము కరీంనగర్కి నేను రీలోకేట్ అయ్యేంత వరకు మా ఓన్ ఆదర్శ ఎస్టాబ్లిష్ చేసేంత వరకు మాకు లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఉండేటివి. ఒకసారి ఆదర్శ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మేము కరీంనగర్కి వచ్చిన తర్వాత ఇంకా ఆమెకి ఈ మామూలుగా ఈ కూలి పని చేయడం కానీ బిడీలు చేయడం కానీ ఇవన్నీ అవాయిడ్ చేసేసినాము. అప్పటికి వాళ్ళకి మేము పెద్ద ఆడవాళ్ళకి గోల్డ్ అంటే ఇష్టం ఉంటుంది, అది కూడా పెద్ద కొనిచ్చిన దాఖలాలు లేవు. ఇక కొంచెం 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 ఇది చేసాం. అప్పటి నుంచి మేము చెప్పేవాళ్ళం అనమాట, మన పరిస్థితి ఇది ఇట్లా ఉంది అని. ఫేస్డ్ మేనర్లోనే వాళ్ళకి ఏమైనా కోరికలు ఉన్నా కానీ ఫేస్డ్ మేనర్లోనే, ఒక్కసారి కాకుండా కొంత 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 చేసేవాళ్ళం. ఓకే దెన్ బట్ ఫర్ ఆల్ ది సాక్రిఫైసెస్ ఆ టైంలో మీరు చాలా సాక్రిఫైస్ చేసుకున్నారు, ఆబ్వియస్లీ మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా చేసుకున్నారు కాబట్టి ఒక టైంలో వెళ్ళి ఓకే ఇప్పుడు మనం ఒక స్థాయికి వచ్చాము, నేను ఏదైనా కొంచెం చేయగలుగుతాను నీకు అన్న కాన్వర్సేషన్ లాంటిది ఏమైనా చేశారు ఆయనకి? చేసాము. వాళ్ళకి ఆమెకి ఇప్పుడు మా మిసెస్ చెప్తుంది, ఇంకా బావా నాకు ఇప్పుడు ఏం కోరికలు ఉన్నాయో నాకు అన్నీ తీర్చేసాను, నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నా అని చెప్తుంది. ఓకే మా న్యాచురల్గా ఏమైనా వాళ్ళకి చీరలు ఇదంటే అభిమానం కాబట్టి నగలు చీరలు అభిమానం. హైరార్కీలో మీ తర్వాత డెఫినెట్లీ మీ నెక్స్ట్ జనరేషన్ ఏదైతుందో అది బిజినెస్ లోకి ఎంటర్ అవుతుంది కదా. మీ బిజినెస్ లోకి ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు, మీతో పాటు చూసుకుంటున్న వాళ్ళు ఎవరు? అంటే మా బిజినెస్ లో మా బ్రదర్స్ మేమందరం కలిసి చేసేది అనమాట ఈ ఆదర్శ అనేది. మేము ఒక 4-5 years బ్యాక్ నాకంటే పెద్దవాళ్ళు అన్నలు ఇద్దరు, నాకంటే పెద్దవాళ్ళు అయినా కానీ నేనే లీడ్ చేసేది వ్యవస్థ అంతా. సో దాని తర్వాత మేము 2019-20లో మేము ఫ్యామిలీ పార్టీషన్ చేసేసుకున్నాము. మా పెద్దన్న వాళ్ళ అబ్బాయికి కొన్ని బిజినెస్లు వెళ్ళినాయి, మా వాడు చూస్తున్నాడు. వాడు కూడా నా దగ్గర ట్రైన్ అయిన ఉన్నాడే. కొన్ని 2-wheeler డీలర్షిప్ బిజినెస్లు, మాకు గ్యాస్ ఏజెన్సీ ఉంటే అది వాడు చూస్తున్నాడు. మా రెండో అన్న అంతకంటే ముందే ఆయన సపరేట్గా ఇది చేసిండు. నా తర్వాత తమ్ముడు డాక్టర్ అనమాట, యూకేలో ఎఫ్ఆర్సిఎస్ చేసి ఇక్కడ హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో స్టేక్ తీసుకొని హైదరాబాద్ రీలోకేట్ అయ్యింది రీసెంట్గా, చేస్తున్నాడు. కొద్ది రోజులు మేము కరీంనగర్లో కూడా ఒక హాస్పిటల్ నడిపించాం, కానీ అక్కడ ఉన్న దానికి మేము ఆ వ్యవస్థలో సెట్ కాలేకపోయినాం. ఓకే. సో ఆ హాస్పిటల్ని వేరే వాళ్ళకి మేము స్టేక్ ఒక 10% ఉంచుకొని మిగతా అమ్మేసాం అనమాట. మా ఆదర్శ బ్రాండ్ మీదే నడుస్తున్నది, బాగానే నడుస్తున్నది. ఇక వాళ్ళ ప్రొఫెషనలిజం ప్రకారంగా నడుపుతున్నారు. ఓకే, అండర్స్టూడ్. సో నౌ దట్ యువర్ హియర్ సార్, ఓవరాల్ జర్నీ అంతా చూసుకున్న తర్వాత ఇంటర్లో మీరు వదిలేసి ఇక్కడి నుంచి గల్ఫ్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు అన్నీ సెటిల్ అయిపోయి ఎంత హ్యాపీగా ఉన్న దీంట్లో లైఫ్ లెసన్స్ ఆర్ లేకపోతే మీకు ఫ్యామిలీ లెసన్స్ ఏంటి తెలిసినవి? అంటే ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు ఈ బిజినెస్లోకి వచ్చేసారు. వాళ్ళిద్దరు చూస్తున్నారు, మా కొడుకులు. ఒకరు ఎరీనా ఛానల్, ఒకరు నెక్స్ట్రా ఛానల్ చూస్తున్నారు. 2-wheeler బిజినెస్ కూడాను ఇప్పుడు మాకున్న సుజుకి మోటార్ సైకిల్స్ బిజినెస్ మా పెద్ద అబ్బాయి చూస్తాడు, మామూలు టీవీఎస్ది మా రెండో అబ్బాయి చూస్తున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు మేము మా పిల్లలు ఇద్దరితో నేను రెగ్యులర్గా మేము ఫ్రెండ్స్ లాగానే ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళకి ఏం చెప్తున్నాడో నేను నా గోల్ చెప్తా. నేను టీవీఎస్లో ఉన్నప్పుడు ఇట్లా అనుకుంటే చేసేవాడిని, చేసిన. ట్రాక్టర్స్లో కూడాను సంవత్సరానికి 100 ట్రాక్టర్ల నుంచి సంవత్సరానికి 1500 ట్రాక్టర్ల దాకా కూడా తీసుకెళ్ళినాం. సో మా పిల్లలు కూడా చెప్తాను అనమాట. నేను మారుతి డీలర్షిప్ తీసుకున్నప్పుడు మొదటి సంవత్సరం 200 కార్లే అమ్మేది, సంవత్సరానికి 200, తర్వాత సంవత్సరం 325, తర్వాత సంవత్సరం 450 ఇట్లా చేసేది. సో వేరే డీలర్స్ తీసుకుంటే అసలు వాళ్ళు నెలకే 400-500 వస్తారు. అరే మేము వాళ్ళు నెలకు అమ్మింది మేము సంవత్సరం అంతా అమ్మాల్సి వస్తే అమ్మబడుతుంది, ఇదేంది లెక్క అంటే అక్కడ ఇండస్ట్రీ అంతే ఉండేది. మెల్లగా 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 ఇప్పుడు మేము సంవత్సరానికి 18,000 కార్లు అమ్మాయి, అంటే నెలకు 1,500 కార్లు అమ్మే స్థితికి వచ్చింది మా గ్రూప్ ఇప్పుడు ప్రస్తుతం. మేము ఇప్పుడు ఏపీ తెలంగాణ ఒక రీజియన్ అంటాం అనమాట మారుతిలో. దాంట్లో మేము 2nd లార్జెస్ట్ సెల్లింగ్ డీలర్. వావ్, ఓకే. సో మా పిల్లలకి చెప్తాను నేను ఏంటంటే టార్గెట్ ఏంటంటే బిడ్డ మనం ఏదో ఒక రోజు ఆల్ ఇండియాలో నెంబర్ 1 డీలర్ అయితే అవ్వాలి. అప్పటి వరకు నేను రిటైర్ అయ్యాను. మీరు నన్ను తొందరగా రిటైర్ చేయాలనుకుంటే గెట్ ఇట్ డన్. ఓకే, లైఫ్ లెసన్స్ ఏంటి సార్ మీరు నేర్చుకున్నది? చాలా చూసారు కదా మీరు, యంగ్ ఏజ్ నుంచి చూసారు ఇప్పుడు దాకా, అంటే చాలా చూసారు యాక్చువల్లీ ఇన్ఫాక్ట్, రైట్? సో మీరు నేర్చుకున్నది ఏంటి? అంటే జనరల్గా ఏదైనా నా థీమ్ ఏంటంటే ఏదైనా కమిట్మెంట్ ఇస్తే ఇది చేస్తామనంటే అది చేయాలి, ఇది చేయాలి. సో నేను ఫైనాన్స్ నడిపినప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ నేను ఎవరికైనా ఫైనాన్స్ చేసినప్పుడు నేను ఇవాళ సరే మీకు 2 రోజుల తర్వాత నేను ఫండింగ్ చేస్తానంటే
నారా ఫండింగ్ చేసే ప్రొవిజన్ లేకపోయినా నేను ఇంకెక్కడికి వెళ్ళాలని తెచ్చి ఫండింగ్ చేసేవాడిని. వెహికల్స్ అయినా ఇప్పుడు మేము అమ్మే క్రమంలో కొన్ని అవైలబుల్ లేకపోతే మా దగ్గర మేము ఈరోజు ఇస్తా అని కమిట్ అయినాం కదా, ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చానా అనేది సర్వీస్ చేస్తాం. ఆ కమిట్మెంట్ వీళ్ళు చెప్తే చేస్తారు. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఇప్పుడు 140 అవుట్లెట్స్లలో ఒక నమ్మకంతో వెళ్ళి మన దగ్గరికి వచ్చి సర్వీస్ వాళ్ళైతేనో వాళ్ళ వెహికల్ ఇస్తారు, వీళ్ళు సర్వీస్ చేసి ఇస్తారు అనేది. కొనుక్కునే వాళ్ళైతేనేమో డబ్బులు కడతారు. ఆదర్శ అనే ఒక దాని మీద నమ్మకంతో డబ్బులు కడతారు. సో వాళ్ళ డబ్బులకి ట్రాన్స్పరెన్సీ, నమ్మకము అనేది మేము రిటైన్ చేస్తానికి ట్రై చేస్తాం. ఎక్కడైనా చిన్నగా ఎస్కలేట్ అయ్యి నాకు 2 రోజుల నుంచి రెస్పాండ్ అవుతుంది, నా ఫోన్ నెంబర్ను డిస్ప్లే చేస్తాం మా దగ్గర అన్ని అవుట్లెట్లలో. ఏదైనా సమస్య ఉంటే కాల్ చేయండి. నేను లేదా SMS పెట్టామని ఎవరైనా కాల్ లిఫ్ట్ చెబితే మెసేజ్ చేస్తే నేను వెంటనే కాల్ చేస్తాను. ఓకే, ఎక్కడ ఉన్నాను కాల్ చేస్తా వాళ్ళకి. అండర్స్టూడ్. కల్చరల్ వాల్యూస్ ఏమి ఇన్షూర్ చేసుకున్నారు మీ ఎంప్లాయ్మెంట్ దీంట్లో? కల్చరల్ వాల్యూస్ అంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఇంటర్నల్ అచీవ్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఇంటర్నల్ అచీవ్మెంట్స్ అంటే ఇప్పుడు మారుతిలో అయితే టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళు అంటే మారుతి ఎవాల్యుయేషన్ మెథడ్ ఉంటుంది, బ్రాంజ్ మాస్టర్, సిల్వర్ మాస్టర్ అని. సో వాళ్ళ అది ఆ టెస్ట్ కనుక పాస్ అయితే డిఫరెంట్ ఎవాల్యుయేషన్స్ తర్వాత ఆడికి వస్తే వాళ్ళకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇస్తాం. వాళ్ళకి 1 టైం ఇన్సెంటివ్ ఇస్తాం. సిల్వర్ మాస్టర్ అంటే ఇంకొక ఇన్సెంటివ్ ఇస్తాం. అట్లనే సేల్స్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాళ్ళని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుంటే వాళ్ళకి అడిషనల్ ఇన్సెంటివ్ ఇస్తాం. సో గ్రూప్ అచీవ్మెంట్స్ మారుతి ఎవాల్యుయేషన్స్ ఉంటాయి మావి. బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అంటారు అనమాట. దాంట్లో ఏంటంటే డీలర్స్ని బ్యాండింగ్ బ్రాంజ్ బిఎస్సిలో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, రాయల్ ప్లాటినం. ఇప్పుడైతే కొత్తగా టైటానియం అనే ఒక బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేశారు మారుతి. అందులో ఏంటంటే ఇప్పుడు 1000 పాయింట్ స్కేల్ 950 అండ్ అబవ్ అయితే ఇప్పుడు ఈ ఇయర్ టైటానియం, 900 to 950 అయితే రాయల్ ప్లాటినం, 800 to 900 అయితే ప్లాటినం. ఇట్లా మేము కన్సిస్టెంట్గా లాస్ట్ 5 years నుంచి రాయల్ ప్లాటినం. అట్లనే నెక్సాలో కూడాను సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అని మేము ఆల్ఫా అన్నమాట టాప్ బ్రాండ్. ఓకే, సో ఇవి అచీవ్ అవుతున్నామనంటే అన్నీ మన డీలర్షిప్లో ఉన్న అందరు టీం కలిపి వాళ్ళు చేసే వర్క్లో ప్రాపర్గా చేసి బెస్ట్ స్కోర్ వస్తేనే టాప్ బ్రాండ్ వస్తామన్నమాట, ఆల్ పారామీటర్స్. సో అది అచీవ్ అయినప్పుడు వి సెలబ్రేట్ రాయల్ ప్లాటినం అండ్ ఆల్ఫా బ్రాండ్ అని టీం అందరితోనూ ఒక గెట్ టుగెదర్ లాగా వన్స్ ఇన్ ఏ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటాం మనం. ఓకే, అండర్స్టూడ్. సో సత్యనారాయణ గారు, మీ స్టోరీ అంతా విన్న తర్వాత నాకు సమ్మరైజ్ చేయాలంటే ఏమనిపించింది అంటే, ఒక గోల్ పెట్టుకోవాలి, దాన్ని అచీవ్ చేయడానికి బెంచ్ మార్క్ ఏంటి అనే ఒక వాల్యూ, ఒక పారామీటర్ ఉండాలి. దాన్ని అచీవ్ చేసుకుని దాన్ని సెలబ్రేట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. మీ లైఫ్ అంతా కూడా ఇలాగే యాక్చువల్లీ ఇదైందనమాట, అంతేనా? అంతే. సో సార్, 5000 ఆడ్ ఎంప్లాయీస్ అన్న దగ్గర డిఫరెంట్ స్కిల్స్ కదా వాళ్ళందరివి. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడానికి అంటే ఫస్ట్ లెవెల్లో మీరు ముగ్గురు స్టార్ట్ చేశారు కదా బ్రదర్స్ యాక్చువల్లీ. సో ఈ 5000 స్కేల్కి వెళ్తున్నది ఆర్ లేకపోతే పెరుగుతున్నది అన్న దగ్గర యాజ్ అన్ ఓనర్ అక్కడ కూర్చున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆర్ లేకపోతే కొన్నిసార్లు అమ్మో అన్న ఫ్యాక్టర్ వచ్చిందా? ఆర్ లేకపోతే ఎట్లా ఉంటుంది? అంటే ఇది ఇప్పుడు ఇట్స్ అన్ ఆర్గనైజేషన్ స్ప్లిట్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు 140 స్ప్లిట్ అయి ఉంది. మా దగ్గర ఓ సిస్టమ్ ఉంటుంది, హైరార్కీ. ఒక బ్రాంచ్ ఉంది అంటే ఆ బ్రాంచ్లో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆయన కింద వీళ్ళంతా ఉంటారు. ఈ 5-6 బ్రాంచ్లు కలిపి ఒక క్లస్టర్ హెడ్ ఉంటాడు. ఈ కొంతమంది క్లస్టర్ హెడ్స్కి ఇప్పుడు కరీంనగర్ ఉందనుకోండి, కరీంనగర్, ఆదిలాబాద్ అంతా ఒక గ్రూప్, కరీంనగర్ గ్రూప్ అంటాం మా లోకల్ లాంగ్వేజ్లో. ఆ కరీంనగర్ గ్రూప్ను ఒక తను హ్యాండిల్ చేస్తాడు. అతని కింద ఇట్లా అలా సేల్స్ వేరు, సర్వీస్ వేరు, ఇన్సూరెన్స్ బిజినెస్ చేసే అతను వేరు, ఫైనాన్స్ యాక్టివిటీ చేసే అతను వేరు. ఎరీనా ఛానల్ అంతా కలిపితే మాకు CEO ఉంటాడు. ఆయన కిందనే ఎరీనా ఛానల్ మొత్తం ఆయన మానిటర్ చేస్తారు. మళ్ళీ సర్వీస్లో ఈ ఛానల్కి అంతా ఒక సర్వీస్ హెడ్ ఉంటాడు. అలానే నెక్సా ఛానల్ అంతా ఒక సర్వీస్ పర్సన్. సో ఇదంతా డీసెంట్రలైజ్ అయి ఉంది కాబట్టి అది పెద్ద విషయం కాదు. మళ్ళీ మా కొడుకులు ఇద్దరు కూడాను చెరొక ఛానల్ వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. నేను మంత్లీ వన్స్, ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ కాల్లో కానీ వర్చువల్ కాల్లో కానీ టీం అందరితో మాట్లాడతా. ఒక్కోసారి నేను చూస్తుంటాను అనమాట. నేను ఏదైనా అవుట్లెట్కు ర్యాండమ్గా వెళ్తే, గ్యాప్ తర్వాత వెళ్తే నన్ను గుర్తుపట్టారు. ఓకే. సో దే ఫీల్ ఐజ్ కస్టమర్ లాగానే పోగానే అడుగుతారు. కొంత సరే ఏం కావాలి, ఎవరు కావాలి సార్ అంటారు, కూర్చోబెడతారు, మంచినీళ్ళు ఇస్తారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటా. వాళ్ళు నిజంగా వీళ్ళు ఎట్లా నన్ను గుర్తుపట్టలేదు కదా,
అసలు వీళ్ళ స్కిల్ లెవెల్స్ ఏంటి టెస్ట్ చేద్దాం అనుకుని ప్రశ్నలు వేస్తుంటా. ఈలోపు ఎక్కడి నుంచో ఎవరో ఒకరు వచ్చి కారణం దేన్నో చూసి గుర్తుపట్టి వాడికి మెల్లగా వచ్చి చెవులో చెప్తారు మన సార్ అని. అప్పుడు వెళ్ళి చూస్తుంటాం మనం. అండర్స్టూడ్. సో సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ న్యూస్ టర్నింగ్ పాయింట్కి వచ్చినందుకు. ఓకే, మీ స్టోరీస్ యాజ్ ఎన్ ఇన్స్పిరేషన్ బేసికలీ, బట్ దెన్ ఎవరైనా గివ్ అప్ చేద్దాం అనుకున్నా సరే వాళ్ళు విని ఓకే నెవర్ గివ్ అప్ అని చెప్పి అనుకునేటట్టు మీరు అన్నీ చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గరికి వచ్చినందుకు, మీ స్టోరీ చెప్పినందుకు. నెక్స్ట్ ఇంకొక టర్నింగ్ పాయింట్ మీ లైఫ్లో మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు బూరు సత్యనారాయణ గౌడ్. నేను ఆదర్శ గ్రూప్కి మేనేజింగ్ డైరెక్టర్ను. మీరు చూస్తున్నారు వెయిట్ న్యూస్ టర్నింగ్ పాయింట్.